ఒకసారి అందమైన ఆహ్లాదకరమైన వసంతంలో ఒక అడవిలో ఒక దేవదారు చెట్టు వికసించిన ఎర్రని గులాబీ చెట్టును చూసి నేను కూడా నీలాగా అవ్వాలని ఉంది అన్నది. అప్పుడు గులాబీ నేను అనుకుంటున్నాను నేనే అన్నిటికంటే అందమైన మొక్కను అని అన్నది. ఒక పొద్దుతిరుగుడు పువ్వు తలను నెత్తికి పైనకెత్తి గులాబీతో పాటు ఇంకా అందమైన మొక్కలు ఎన్నో ఉన్నాయి అని చెప్పింది. అహంకారపు గులాబీ మొక్కను కూడా బ్రహ్మజముడు మొక్కను చూస్తూ ఏమిటి వికారమైన మొక్క అన్నది. అప్పుడు దేవదారు చెట్టు బ్రహ్మజముడు మొక్కను గులాబీ మొక్కతో పోల్చడానికి గులాబీ విరుచుకుపడింది. బ్రహ్మజముడు పొడుగున ఉండటానికి గులాబీ ఆవేశంతో రగిలిపోయింది. కోపంతో తన వేలను బ్రహ్మజముడు నుండి దూరంగా తరలించడానికి ప్రయత్నించింది. కానీ సాధ్యం కాలేదు. వసంతం గడిచిపోయింది. వేసవి రోజులలో వర్షాలు లేకపోవడం, మొక్కలు మరియు జంతువులకు నీరు అవసరమైనంత లేకపోవడం కష్టంగా మారింది. ఒకసారి వాడిపోయిన గులాబీ చెట్టును పిచ్చుకలు తమ ముక్కులను బ్రహ్మజముడిలోకి గుచ్చి ఉంచి ఆహ్లాదకరంగా ఎగిరిపోవడం చూసింది. గులాబీకి ఏమీ అర్థం కాలేదు. దేవదారు చెట్టు వివరించి చెప్పింది. పక్షులకు బ్రహ్మజముడి నుండి నీరు వస్తుంది, అది బాధిస్తుంది, కానీ బ్రహ్మజముడు పక్షుల బాధను చూడటం ఇష్టపడదు అని చెప్పింది. గులాబీ సిగ్గుతో తలదించు. రూపాన్ని బట్టి ఎవరిని అంచనా వేయరాదు.